బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునేందుకు పబ్స్ లో స్పెషల్ ప్లేసెస్ కి సంబంధించిన ఆ అంశం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇన్ఫాక్ట్ స్పెషల్ డిస్కషన్ కి దారితీస్తుందని చెప్పుకోవాలి. అవును, బుధవారం మల్లాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్యాని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సూర్య దగ్గర భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సూర్య కారు డాష్ బోర్డులో ఓజీ వీడ్ అలాగే ఎక్స్టసీ మాత్రలు కూడా గుర్తించడం జరిగింది. కారు సీటు కింద దాచిన పార్సిల్ బాక్స్లు మహిళ చెప్పులకు సంబంధించి చెప్పు మడమలోని పాకెట్లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రిజం పబ్, జూబ్లీ హిల్స్లోని ఫామ్ పబ్, మాధాపూర్లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, సందీప్ కూరపాటి, విజయవాడకు చెందిన వెంకట్లతో కలిసి కొకైన్ సేవించాడు సూర్య. ఇక క్వేక్ అరేనా పబ్, ఎక్సోరా పబ్, బ్రాడ్వే పబ్బుల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి కూడా గుర్తించడం జరిగింది. డ్రగ్స్ సేవించడం కోసం పబ్లలో ప్రత్యేక ప్రదేశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం సంచలనంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇటువంటి అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఒకవేళ పట్టుబడితే తమ పరువు పోతుందను, పట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంటుందను, డ్రగ్స్ తీసుకునేందుకు పబ్స్లలో స్పెషల్ ప్లేసెస్ కూడా ఉన్నాయంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఆ ఇన్ఫర్మేషన్ కాస్త స్పెషల్ టీం దగ్గరికి చేరింది. దీంతో ఆ స్పెషల్ టీం రంగంలోకి దిగింది. తమకొచ్చిన ప్రతి క్లూను ఆధారంగా చేసుకొని, తమకొచ్చిన ప్రతి సమాచారాన్ని చాలా కీన్గా ఫోకస్ చేసి, కీన్గా అబ్జర్వేషన్లో ఉంచి అప్పుడు ఒక్కసారిగా రంగంలోకి దిగింది. ఒక విధంగా చెప్పాలంటే అటాకింగ్కి దిగిందనే చెప్పుకోవాలి. డ్రగ్స్ నిర్మూలనకు అటాకింగ్ వేతో ముందుకెళ్ళింది ప్రత్యేక బృందం. డ్రగ్స్ కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునేందుకు పబ్స్లలో స్పెషల్ ప్లేసెస్ని అరేంజ్ చేశారు అంటూ కూడా చర్చ జరిగిన నేపథ్యంలో అది తీవ్ర చర్చాంశంగా మారింది. దీంతో ఎక్కడో పోలీసులకు అనుమానం కలిగింది. ఇది కాస్త ఆ ఇన్ఫర్మేషన్ కాస్త స్ట్రాంగ్ సోర్స్గా మారింది. దీంతో ఇంకేముంది, స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో బుధవారం మల్లాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్యాని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సూర్య దగ్గర భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అనేది అంశానికి సంబంధించి చెప్పుకొచ్చిన సందర్భం. సూర్య కారు డాష్ బోర్డులో ఓజీ వీడ్ అలాగే ఎక్స్టసీ మాత్రలు కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక కారు సీటు కింద దాచిన పార్సిల్ బాక్స్లో మహిళ చెప్పులున్నాయి. ఆ చెప్పు మడమలోని పాకెట్లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఏ స్థాయిలో, ఏ లెవెల్లో ఆ డ్రగ్స్ దందాను కొనసాగించారనేది. మనుషులు ఇన్ఫాక్ట్ ఏ సమయంలోనైనా దాడి జరిగితే ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు వీలుగా దొరకకుండా వీళ్ళు తొక్కని అడ్డదారి లేదనే చెప్పుకోవాలి. చూస్తున్నారుగా ప్రతి అంశం, మాట్లాడుకున్న సందర్భంలో ప్రతి అంశం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారంటారుగా. ఎస్, ఎగ్జాక్ట్గా అదే. ఈ నేపథ్యంలో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రిజం పబ్, జూబ్లీ హిల్స్లోని ఫామ్ పబ్, మాధాపూర్లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, సందీప్ కూరపాటి సహా విజయవాడకు చెందిన వెంకట్లతో కలిసి కొకైన్ సేవించాడు సూర్య. ఇక క్వేక్ అరేనా పబ్, ఎక్సోరా పబ్, బ్రాడ్వే పబ్బుల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగారు ప్రత్యేక బృందాలు. డ్రగ్స్ సేవించడం కోసం పబ్లలో ప్రత్యేక ప్రదేశాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు మొత్తం 25 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని పూర్తి స్థాయిలో విచారించడం జరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ అంశానికి సంబంధించి ముడిపడి ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ అంశంలో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషియా ఇటు క్వేక్ అరేనా పబ్కి వెళ్ళడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఆ ప్రదేశానికి వెళ్ళారో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మరికొన్ని అంశాలను కూడా అందించేందుకు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎంతవరకు వచ్చింది, ప్రెసెంట్ ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది, ఈ అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించబోతున్నారు. పెట్రీషియా, ప్రస్తుతం ఈ డ్రగ్స్ అంశానికి సంబంధించి, డ్రగ్స్ కేసుకి సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? కోంపల్లిలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ఈగల్ టీం లేడీస్ హై హీల్స్ వద్ద దాచి అంటే కింద దాచి కూడా మల్నాడు రెస్టారెంట్ సూర్య అన్నమనేని అనే వ్యక్తి కూడా దాదాపు 25 మెంబర్స్కి కూడా డ్రగ్స్ సరఫరా చేశారు. ఒకవైపు పలు
కీలకమైన ఏదైతే టాప్ మోస్ట్ పబ్స్ ఉన్నాయో హైదరాబాద్లో, వాళ్ళు ఓనర్స్తో సహా సూర్య అన్నంనేని అన్న వ్యక్తి కూర్చొని ఆ పబ్స్లలో కూడా డ్రగ్ పార్టీ చేసుకుంటారని తెలుస్తుంది. క్వాక్ పబ్ వద్ద అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. గతంలో కూడా అనేక సార్లు గుట్టు రట్టు చేసిన పోలీసులు క్వాక్ పబ్లో కూడా అనేక సార్లు డ్రగ్స్ దొరకడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇవర్లో చూస్తే కూడా ఈగల్ టీమ్ రంగంలోకి దిగి దాదాపు ఏకకాలంలోనే 10 పైన పబ్బుల పైన కూడా దాడి చేశారు. దాంట్లో ప్రధానంగా ప్రిజం, బాడ్వే, అదే ప్రిజంతో పాటు అనేక పబ్బులు, అంటే ఇండియా టాప్ మోస్ట్ పబ్స్ ఏదైతే ఉన్నాయో హైదరాబాద్లో, బ్రాడ్వేకి సంబంధించిన పబ్స్, ఇవన్నీ కీలకమైన పబ్స్ అన్నీ కూడా దాదాపు 25 మెంబర్స్ని మాత్రము అదుపులోకి తీసుకున్నామంటూ కూడా పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించారు. మన్నాడు రెస్టారెంట్కి సంబంధించిన సూర్య అన్న వ్యక్తి కూడా వీళ్ళందరికీ, అంటే క్వాక్ పబ్లో ఉండి కూడా దాదాపు అనేక సార్లు కూడా వీళ్ళు డ్రగ్స్ చేశారంటూ కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక ప్రముఖ హాస్పిటల్కి చెందిన ఒక డాక్టర్ ప్రసన్న కుమారి అన్న అమ్మాయి కూడా, తను భీమవరంకి చెందిన అమ్మాయి, తను కూడా దాదాపు 20 సార్లు కూడా వీళ్ళ దగ్గర డ్రగ్స్, కొకేన్, MDMA కూడా సరఫరా చేశారని తెలుస్తుంది. హైదరాబాద్లో పబ్ కల్చర్ ప్రస్తుతం గబ్బులెప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్, మాదాపూర్, ఏదైతే హైటెక్ సిటీ, ట్విన్స్, పూర్తిగా హైదరాబాద్ నడిబొడ్డున ఇక్కడైతే పబ్స్ ఉన్నాయో మెయిన్ పబ్స్ అంతా కూడా వీళ్ళు నిఘా విధించి దాంట్లో కొత్త కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకొని దాదాపు 25 మెంబర్స్, ఏదైతే పబ్ మేనేజింగ్ డైరెక్టర్స్తోని అతను లాంజ్లో, ప్రైవేట్ లాంజ్లో, అంటే ఇటువంటి పబ్స్లో కూడా ఇక్కడ ప్రైవేట్ లాంజ్ ఉంటుంది, ఆ లాంజ్ లోపల కూర్చొని కూడా వీళ్ళు కోకెన్ కానీ, MDMA కానీ, ఓజీ వీడ్ కానీ ఏదైనా డిఫరెంట్ సబ్స్టెన్స్ అంతా కూడా ఇక్కడనే కన్జ్యూమ్ చేస్తున్నారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. పోలీసులు కూడా వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇష్టానుసారంగా పబ్ కల్చర్లో, అంటే పబ్లో ఏదైతే ప్రైవేట్ లాంజెస్ ఉన్నాయో ఆ లాంజెస్లో మాత్రము కస్టమర్స్, అంటే స్పెషల్ కస్టమర్స్ ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్సే కానీ లేకపోతే సెలబ్రిటీసే కానీ పబ్ని ఆశ్రయ తీసుకొని ఇక్కడ డ్రగ్స్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు చాలా క్లియర్గా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మల్నాడు రెస్టారెంట్ ఏదైతే కొంపల్లిలో ఉందో శివ అన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారో, అదుపులోకి తీసుకున్నారు, సూర్య అని. అదే కాకుండా కాన్వేరీ ఫామ్ హౌస్ ములుగులో వీళ్ళు వాళ్ళ కో బ్రదర్ రాహుల్, హర్ష, నవదీప్ వీళ్ళతో కలిసి అతను డ్రగ్ పార్టీ చేసుకుంటుండే. అదే కాకుండా హైదరాబాద్లో కొకేన్ ప్రిజం పబ్లో తాగడం, అదే కాకుండా తీసుకోవడం, ఫామ్ పబ్ రోడ్ నంబర్ 45 జూబ్లీ హిల్స్, బర్డ్ బాక్స్ మాదాపూర్ బ్లాక్ నెంబర్ 22 హైటెక్ సిటీ, వీళ్ళ దగ్గర కూడా, అంటే ఈ ప్రత్యేక పబ్స్ ఏదైతే రీసెంట్లీ కూడా ఇక్కడనే క్వేక్ అరేన్ పబ్ అయితే ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నామో మనం అక్కడ రాజా శ్రీకర్ అన్న వ్యక్తి ఓనర్, MDగా వహిస్తున్నాడు. ఇక్కడ ఓనర్షిప్లో అతనితో పాటు కూర్చొని కూడా నేను కన్జ్యూమ్ చేశానంటూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పోలీసులు రిమాండ్కి తరలించారు. అదే కాకుండా జోరా పబ్ ఓన్డ్ బై పృథ్వీ వీరమార్చనేని, అదే కాకుండా బ్రాడ్వే పబ్కి సంబంధించిన రోహిత్ మిడిశెట్టి అన్న వ్యక్తి కూడా ప్రస్తుతం అదుపులో ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఇక్కడనే డ్రగ్స్ చేయడము, కూర్చొని ప్రైవేట్ లాంజ్లో కూడా ఉండడం, ఇదంతా కూడా తరచూ జరుగుతుంది. అంటే దాదాపు 25 మందిని వరకు అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ప్రధానంగా తనుజ్, పృథ్వీ, రోహిత్ మిడిశెట్టి, రాజా శ్రీకర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ క్వాక్ అరీన్ పబ్ కొండాపూర్ ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నామో, అదే కాకుండా రోహిత్ మిడిశెట్టి అన్న వ్యక్తి కూడా డైరెక్టర్, అంటే బ్రాడ్వే పబ్కి సంబంధించిన డైరెక్టర్ అతను, పృథ్వీ వీరమార్చనిని డైరెక్టర్, జోరా పబ్, అంటే పబ్ యాజమాన్యాలతో కూర్చొని వీళ్ళు డ్రగ్స్ చేయడం, యాజమాన్యం వీళ్ళని అలౌ చేయడం, అంటే దాదాపు ప్రైవేట్ లాంజెస్ ఎక్కడైతే ఉంటాయో మామూలు పబ్లిక్ కాకుండా ఎక్కడైతే ప్రత్యేకంగా సెలబ్రిటీస్, VIPs వచ్చే ఏరియాలో వీళ్ళని కూర్చొని వీళ్ళంతా కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలుస్తుంది. అంటే దాదాపు కూడా క్వాక్ అరేన్ పబ్లో కూడా అనేక సార్లు డ్రగ్ని ముఠాని కూడా పట్టుకోవడం జరిగింది. ఎప్పుడు రైడ్స్ చేసినప్పటికీ కూడా దాదాపు 4 నుంచి 5 వరకు ఎప్పుడు కూడా పాజిటివ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే మొత్తం పబ్లు, రెస్టారెంట్స్ ఇదంతా కూడా ఆశ్రయంగా తీసుకొని
ఒక స్పాట్స్ పెట్టుకొని మరి వీళ్ళంతా కూడా కన్జ్యూమ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏదైతే మేనేజింగ్ డైరెక్టర్ క్వాక్ ఓనర్ ఉన్నారో అతను కూడా ప్రస్తుతం కన్జ్యూమ్ చేశాడు. ఇటు సూర్య అన్న వ్యక్తితో కలిసి కూడా మల్నాడు సూర్య ఎవరైతే మల్నాడు రెస్టారెంట్ ఓనర్ ఉన్నారో సూర్య అన్నమనేని అన్న వ్యక్తితో పాటు అనేక మంది పల్లెపాకం మోహన్, నిక్, హర్ష వీళ్ళందరూ కూడా నైజీరియన్ వ్యక్తుల నుంచి కూడా మొదట అతను థాయిలాండ్ వెళ్ళడము, ఆ తర్వాత అనేక ట్రాన్సాక్షన్స్ జరగడం, ఇవంతా కూడా ఏకకాలంగా పోలీసులు దాడి చేసి గుట్టు రట్టు బయట పెట్టారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 10ల సంఖ్యలో నగర శివారు ప్రాంతంలో కూడా పలు రెస్టారెంట్స్ కానీ, పబ్స్ కానీ, కొన్ని డాబాస్ కానీ ఇవన్నీ కూడా నిఘా వహించారని కూడా తెలుస్తుంది. ఈగల్ టీమ్ ఫామ్ అయిన తర్వాత దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ అనే చెప్పొచ్చు. అంటే ఇటువంటి పబ్స్లో కూడా ఏదైతే నార్మల్ ప్రజలు కూర్చుంటారో అక్కడ మాత్రం చాలా నార్మల్గా క్యాజువల్గా ఉంటుంది. ఏదైతే ప్రైవేట్ లాంజెస్ కానీ లేకపోతే విఐపి కోసం ఒక సపరేట్ ఏరియా పెట్టుకొని అక్కడ వీళ్ళు థాయిలాండ్ నుంచి తెచ్చుకోవడం, అదే కాకుండా నైజీరియన్స్తోని వీళ్ళకి సంబంధం ఏర్పాటు చేసుకోవడం, సూర్య అన్న వ్యక్తి కూడా వీళ్ళందరికీ డ్రగ్స్ సరఫరా చేయడం, వీళ్ళు కూడా సూర్యకి ఇవ్వడం, ఇదంతా కూడా తరచూ జరుగుతుంది. అంటే పబ్ యాజమాన్యం వాళ్ళే ఇంత పెద్ద పబ్ నడిపించుకుంటూ యాజమాన్యం వాళ్ళే ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, దాని తర్వాత పోలీసులు కూడా ఇప్పటికే ఈగల్ టీం కూడా అనేక మంది పైన కేసులు నమోదు చేసింది, రిమాండ్కి కూడా తరలించింది. ఈ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేసింది. ఖచ్చితంగా వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తాం, ఎవరైనా సరే లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. కోంపల్లిలో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ఈగల్ టీం, హైదరాబాద్లో ఉన్న కన్జ్యూమర్స్ పెడ్లర్స్ గుట్టు రట్టు చేసిన ఈగల్ టీం మల్నాడు రెస్టారెంట్ సూర్య అన్నమనేని అన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతను కింగ్ పిన్గా భావించాడు. అతనితో పాటు దాదాపు 24 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం మనం బ్రాడ్వే ద బ్రేవరీ పబ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ పబ్ ప్రిజమ్, దాని తర్వాత ఆకుర పబ్, క్వాక్, అనేక మంది బ్రాడ్వే ద బ్రేవరీ పబ్ ఓనర్ పైన కూడా కేసు నమోదు చేశారు. దాదాపు వీళ్ళంతా కూడా 3 పబ్స్ యాజమాన్యం ఎవరైతే మేనేజ్మెంట్ ఓనర్స్ ఎండీస్ ఉన్నారో వీళ్ళతో కలిసి కూడా సూర్య ఏదైతే డ్రగ్స్ సేవించడం, ఓజీ వీడ్ కానీ, కొకెన్ కానీ, పిల్స్ అంతా కూడా ఈ 24 మందికి కూడా సరఫరా చేశారని తెలుస్తుంది. పృథ్వీ వీరమార్చనేని ఓక్రా పబ్, అదే కాకుండా బ్రాడ్వే పబ్లో రోహిత్ మిడిశెట్టి, అదే కాకుండా రాజా అనే వ్యక్తి కూడా క్వాక్ ఐరన్ పబ్, ఈ పబ్స్లో కూడా దాదాపు వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ వాళ్ళు, ఎండి వాళ్ళు, నిర్వాహకులైనప్పటికీ కూడా సూర్యని ఎంకరేజ్ చేయడం, విఐపి లాంచ్లో సెలబ్రిటీస్ ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ విఐపి లాంచ్లో కూడా వీళ్ళు మద్యం సేవించడము, డ్రగ్స్ సేవించడం, ఇదంతా కూడా పబ్ మేనేజ్మెంట్కి తెలిసే మేనేజ్మెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఈగిల్ టీం కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించారు. కానీ ఇటీవల కాలంలో కూడా డ్రగ్స్ అంతా కూడా హైదరాబాద్లో ఇష్టానుసారంగా వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈగల్ టీం అధికారులు కూడా ప్రిజమ్, బ్లాక్ 22, అదే కాకుండా దాదాపు పబ్లో స్పెషల్ గెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయడం, అదే కాకుండా విఐపి ఇటువంటి దాంట్లో లాంజెస్లో వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారు. ఏదైతే బ్రాడ్వే ద బ్రేవరీ లాంజ్లో కూడా డ్రగ్స్ సేవించారని కూడా తెలుస్తుంది. దాదాపు 7 నుంచి 10 పబ్బుల వరకు కూడా దాడిని నిర్వహించారు. ఈ పబ్స్లో కూడా ప్రిజమ్, ద బ్రాడ్వే ద బ్రేవరీ పబ్ కానీ, క్వాక్ ఎరన్ పబ్ కానీ, లేకపోతే అనేక బర్డ్ బాక్స్ పబ్స్ కానీ, ఇటువంటి పబ్స్లో కూడా నిర్వాహకులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు చాలా మంది ఫ్రెండ్స్గా, అంటే డాక్టర్స్ ఉన్నారు, దాంట్లో పబ్ నడిపించే వాళ్ళు ఉన్న అనేక మంది బిజినెస్ పర్సన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తెలిసే ఇదంతా కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 25 మంది, అంటే ఎవరైతే కింగ్ పిన్గా ఉన్న వ్యక్తితో పాటు 25 మందిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా కూడా ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు వేస్తాం, ఎవరైనా సరే ఇటువంటి నిర్వాహకులు ఎంకరేజ్ చేసినా లేకపోతే ఇటువంటి దానికి పాల్పడినా ఖచ్చితంగా పబ్స్ సీజ్ చేస్తాం, అదే కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తామంటూ కూడా సీరియస్గా చెప్పింది. ఏదైతే ఈ బ్రాడ్వే ద బ్రేవరీ పబ్ రోడ్ నెంబర్ 45 ఉందో దీని షేర్ హోల్డర్స్ కూడా అనేక మంది ఉన్నారని కూడా తెలుస్తుంది. అంటే దాదాపు కూడా ఏదైతే పార్ట్నర్స్గా ఉన్నారో రానా దగ్గుపాటి యాక్టర్, మరి ఆంటర్ప్రనర్, అదే కాకుండా అపూర్వతో పాటు అనేక మంది గ్రూప్స్, సల్లర్పున్న గ్రూప్స్, అంజనీ కేజ్రీవాల్, వీళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. రోహిత్ మిడిశెట్టి మాత్రం ఇక్కడ
దాదాపు కొన్ని నెలల నుంచి ఇక్కడనే ఉంటారు. వాళ్ళు ఎండి కాబట్టి ఇక్కడ వస్తూ పోతుంటారు. అదే కాకుండా కన్జ్యూమర్స్, పెడ్లర్స్ అందరు కూడా ఇక్కడనే ఫ్రెండ్స్ అయ్యారు. ఏదైతే హోటల్, రెస్టారెంట్స్ నడుపుతూ వీళ్ళందరితో ఫ్రెండ్స్ చేసుకుంటూ పలు కీలక పబ్స్, ఏదైతే ఇంపార్టెంట్ పబ్స్ కానీ, ఫేమస్ పబ్స్ ఉన్న ప్రిజం కానీ, ద బ్రాడ్వే కానీ, లేకపోతే క్వాక్ ఎరిన్ పబ్స్ కానీ, ఇటువంటి పబ్స్లో కూడా వీళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారు. ఇదంతా కూడా నైజీరియన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదంతా వస్తుంది. ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి కూడా వీళ్ళు అక్కడ నుంచి ఇల్లీగల్గా తెప్పించుకొని ఆ తర్వాత ఢిల్లీ నుంచి వయా హైదరాబాద్కు వస్తుందని కూడా తెలుస్తుంది. అంటే ఢిల్లీలో కూడా ఒక హీల్, ఏదైతే అమ్మాయిలు ధరించే చెప్పులు వెనకాల కూడా ఆ కింద హీల్ మధ్యలో డ్రగ్స్ కానీ, కొకైన్ కానీ, సబ్స్టెన్స్, ఇల్లీగల్ సబ్స్టెన్స్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి పార్సల్ చేయడం. దాని తర్వాత సూర్య అన్న వ్యక్తి కూడా వీళ్ళ పబ్స్లో వెళ్ళి ప్రైవేట్ లాంచ్లో కూర్చొని డ్రగ్స్ తాగడం, ఇదంతా కూడా సేవించడం, ఇదంతా పూర్తిగా జరుగుతుంది. పోలీసులు మాత్రం దీని మీద ప్రత్యేక నిఘా పెట్టారు. అంటే ఈగల్ టీమ్, అంటే మొదట టీజీ న్యాబ్ ఉన్న తర్వాత దాని ఈగల్ టీమ్, అంటే ఈగల్ టాస్క్ ఫోర్స్గా నిర్వహించారు. అది కాస్త ఇంకా మరింత సపోర్టివ్గా అయింది, మరింత స్ట్రాంగ్గా అయిందనే చెప్పొచ్చు. ఎక్కడ ఉన్న డ్రగ్స్ మూలాలు ఎవరైనా సరే, కన్జ్యూమర్స్ కానీ, పెడ్లర్స్ కానీ, సెలబ్రిటీస్ అయినప్పటికీ కూడా మేము తాట తీస్తాం, ఎవరిని కూడా ఉపేక్షించము, అదే కాకుండా ఎవరిని కూడా వదలమంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.